కనిపించట్లేదా? అది ఏమన్నా మిస్ అయిందా? నేనేం తప్పు చేయలేదు, ఆశ్చర్యంగానే ఉంది నా ఫలితం, అలాగే ఉంటే రేపొద్దున్న రాజకీయ భవిష్యత్తు కూడా ప్రమాదమా? సంక్షేమ పథకాలని ఆంధ్రప్రదేశ్ చరిత్రలో జగన్ ఇచ్చినంతగా మరి ఎవరెవలేదు. అవును, దానికి ఒప్పుకోవాలి. అది ఎప్పుడైతే జరిగిందో తను దాన్నే నమ్ముకున్నాడు. అన్ని పథకాలు తీసుకున్నారు కాబట్టి అందులో 80 లక్షల మంది పోయినా 2 కోట్లు నాకు వస్తుంది కదా అనేది ఆ పాయింట్ దగ్గరే తను నమ్మాడు. కానీ ప్రజలకు సంబంధించినటువంటి అంశంలో అంటే సమస్య ఎక్కడ ఉంటుందంటే, రాజశేఖర రెడ్డి పాదయాత్రకు ముందు పబ్లిక్లో ఈ ప్రాబ్లం తెలుసా, ఇది మనకి హాస్పిటల్ బిల్లులు ఎక్కువైపోతున్నాయి, నేను ఆరోగ్యశ్రీ స్కూల్ ఫీజులు కట్టలేకపోతున్నారన్న బాధ ఎంతమందికి తెలుసు? మామూలుగా మనకు తెలుసు. నా చిన్నప్పుడు నేను ట్యూషన్ చదువుకోవాలంటే వెళ్ళాడు, హాస్పిటల్ కంటే నరకం. నాందే ఒక 4-5 నెలల పాటు జీతం కటింగ్ చేసుకుంటే తప్పించి అయ్యేది కాదు. అలాంటి సిచ్యుయేషన్ అనుభవించినటువంటి వాళ్ళు అది చెప్పినప్పుడు మామూలుగా ఓ రాజకీయ నాయకుడు ఏమంటాడు, ఏం చేయగలుగుతాం అందులో, అయితే గీతే ఓ 10,000 ఆ టైంలో చేతిలో పెట్టడం తప్పించి అనే లెక్క ఉంటాడు. కానీ దాన్ని ముఖ్యమంత్రి అయ్యాక ఒక పథకంగా మలచాలన్నటువంటి ఆలోచన రాజశేఖర రెడ్డికి వచ్చింది. అదే ఆరోగ్యశ్రీ. అట్లాగే స్కూల్ ఫీజులు, ఎంతమంది స్కూల్ మానేసే ఇళ్లలో ఉండేవాళ్ళు. ఆడపిల్లలని అయితే 10th తర్వాత, అది కూడా గవర్నమెంట్ స్కూల్లో 10th చదివించేవాడు. మగ పిల్లల్ని అయితే కాన్వెంట్ లోను వాటికి పంపించేవాడు. ఆ రోజుల్లో ఇక గవర్నమెంట్ స్కూలు అయిపోయిందంటే ఇక తర్వాత లేదు.